హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఆగుర్రి, స్కిప్ అయితే వేయకండి, మీతోటి మేము కొంచెం మాట్లాడాలన్నమాట. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మీకు మేము ముందే చెప్పినాం, ఒక 2-3 డేస్ ముందే చెప్పినాం దోస్తులు. మాకు అంటే అందరికీ పండుగే, బతుకమ్మ పండుగ, దుర్గమ్మ వచ్చింది కాబట్టి రోజొక అవతారాలు ఉంటాయి. రోజు పొద్దున సాయంత్రం పూజలు ఉంటాయి. పూజలు కూడా రెండు గంటలు అట్లా జరుగుతూ ఉంటాయి దోస్తులు. మా ఇంట్లో అయితే మేము ఫాస్టింగ్ అన్నమాట. మా వారైతే కంకణం కట్టుకున్నాడు అమ్మవారిది. సో మా వారు ఫాస్టింగ్, పొద్దున సాయంత్రం ఖచ్చితంగా పూజలకి వెళ్ళాల్సిందే. ఇల్లు ఇవన్నీ పని చేసేసరికి చాలా టైం పడుతుంది దోస్తులు. అలాగే ఒక పొద్దులు కాబట్టి వంటలు చేయాలి కదా, ఇట్లా మా పనులు మాకున్నాయి దోస్తులు. ఇక మీరు బాధపడకూడదు అని మేమైతే వీడియోస్ ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తున్నాము. రోజు ఒకటన్నా అప్లోడ్ చేయాలి మన సబ్స్క్రైబర్స్ కోసం అని. మళ్ళీ ఇట్లా అంటే కూడా కొందరు ఏమంటున్నారు అంటే మా కోసం చేస్తున్నారా, ఏమన్నా మీకోసం మీరు చేసుకుంటుర్రు అన్న మాట మాట్లాడుతుర్రు ఫ్రెండ్స్. మీరు ఏదన్నా అనుకుంటే మీ మనసులో అనుకోండి, కానీ ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటా మమ్మల్ని అయితే బాధ పెట్టకండి. మాకు కామెంట్స్ ఎట్లా పెడుతున్నారనంటే, మేము ఒకవేళ మాకు వీడియోస్ ఏం వీలైతేనేమో చేస్తున్నాం, లేకపోతే నిన్న ఆడబిడ్డ కడుపుతూ ఉంటే సిరీస్ అయితే రాలేదు కదా ఫ్రెండ్స్, అది రాదు అని మేము ముందుగానే పోస్ట్ చేసినాం. అయితే మొన్న ఎవరు అన్నారు, అసలు మీరు వీడియో పోస్ట్ చేస్తారా చెయ్యరా, మీ వీడియోస్ చూసి వేస్ట్, అలసిపోతున్నాం, ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం, అట్లయితేనే మీకు బాగా అవుతుంది, అది ఇది అని సంథింగ్ అంటున్నారు దోస్తులు. వెనక ముందు అయినా కూడా మేము వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం దోస్తులు. కొంచెం మా బాధ అనేది అర్థం చేసుకోర్రి. ఈ పండుగ అయిపోయేదాకా మేము కొంచెం బిజీగానే ఉంటాం. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీకోసం ఖచ్చితంగా మేము మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికే ట్రై చేస్తున్నాం దోస్తులు. మిమ్మల్ని నవ్వుపియడానికి, అలాగే బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ తెలవాలని మన ఛానల్లో అన్ని రకాలుగా వీడియోస్ వస్తూ ఉన్నాయి. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. అయితే మేము ఈ టాపిక్ గురించి, కామెంట్స్ గురించి మాట్లాడొద్దు అని అనుకున్నాము, కానీ ఎందుకో దోస్తులు కామెంట్స్ చూసేసరికి చాలా బాధ అనిపిస్తుంది. గత కొన్ని డేస్ నుండి అంటూనే ఉన్నారు, కొంచెం లేట్ కావచ్చు దోస్తులు, పూజ అయిపోయేసరికి ఇంటికి వచ్చి అది ఇది చేసుకొని వీడియో చేసేసరికి లేట్ అవుతుంది. కొందరు అంటారు కదా మీరు నైటే చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని అంటున్నారు దోస్తులు. మాకైతే నైట్ ఇక్కడ రోజుకు ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. నిన్న 108 ప్రసాదాల ప్రోగ్రామ్ ఉంది. ఇంటికి వచ్చేసరికి 9:30-10 అయింది దోస్తులు. ఈ రోజు కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దోస్తులు. మాకు రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అమ్మవారి ముంగట. సో అవన్నీ చూసుకొని వచ్చేసరికి నైట్ అట్లా 10 అయిపోతుంది. ఇక మాకు ఆ 10 తర్వాత వీడియోస్ చేయడానికి ఓపిక ఉండదు, పొద్దంతా పని అది ఇది అని. ప్లీజ్ దోస్తులు మీరైతే బాధపడకండి, మన ఛానల్ నుండి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ రాని రోజు మేము ఖచ్చితంగా పోస్టులు పెడతాం దోస్తులు. మళ్ళీ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఎవరో అని అంటే అని అనకుర్రి దోస్తులు, ఎందుకో బాధ అనిపించింది, అందుకే మేము ఇట్లా రియాక్ట్ అయినాం. అన్సబ్స్క్రైబ్ చేస్తాం, ఇంకెంతసేపు వెయిట్ చేయమంటారు. ఓకే, మీ బాధ కూడా మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మా బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పండుగ అయిపోయేదాకా అన్సబ్స్క్రైబ్ చేస్తాం అని అంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఓనర్సక్క నువ్వు గట్లుంటే మనల్ని ఇష్టపడే సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకొని మన పని మనం ఆపకూడదు కదా. మన సబ్స్క్రైబర్స్ గురించి మనం సంతోషంగా ఉండి వాళ్ళ కోసం వీడియోస్ చేస్తూనే ఉండాలి, అంతేగాని. సో దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 176 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అరే గాని ఓ రాజు, ఇప్పుడు ఎటు పోతున్నావు? మరి పొలం కన్నే ఉంటావు కదా. కరెంటు పెట్టినా మళ్ళొస్తా. ఏ గడ కొంచెం తెల్లగలు తాగుదామని. రాజు, నువ్వు గిట్లా తాగుకుంటుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి, నీ పని ఏం కావాలి, నీ పిల్లలు ఏం కావాలి? ఏం చేయాలి, నా బాధలు నాకున్నాయి. ఇక మనసులకే ఓతలేదు. అయితే రాజు, అయిందేదో అయిపోయింది. ఇప్పటి నుండి రమ మంచిగానే ఉంటా అని అంటుంది కదా. ఏదన్నా తేడా వస్తే అప్పుడు ఏదన్నా ఆలోచించదు. కానీ ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి టెన్షన్లు పెట్టుకొని ఇట్లా తాగుడు షురు ఏకు. పైసా నష్టం అవుతుంది, నీ ఆరోగ్యం నష్టం అవుతుంది. ఉన్న పని వేసుకొని ఉండు, నేను చెప్తానా, నీ మంచి కోరే చెప్తున్నా. ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు, చెడిపోతే శంగలిస్తారు కానీ మంచి చెప్పేవారు ఎవరు ఉండరు రాజు. తాగి అప్పులు ఎత్తే మళ్ళీ అప్పులు ఎవరు కట్టాలి? నీకు నేను మొన్ననే 150,000 దాకా ఇచ్చినా, నీ అప్పులు అన్నీ కట్టుకున్నావు. మంచిగా నీ టెన్షన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడిప్పుడే నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావు అనే వరకు నీకు ఇదొకటి మైండ్లో అయిపోయింది. అయిపోతావనే అన్నీ వదిలిపెట్టాలి, అంతే లైట్ తీసుకోవాలి. జీవితం అన్నప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏమో కొంచెం మనసులకే పోవాలంటే కొన్ని రోజుల టైం పడుతుంది, కానీ అది మంచిగా ఉంటానన్నది కానీ ఉంటుందా, లేకపోతే మళ్ళీ వానితోనే పోతుందా? వాడు ఎట్లా మాట్లాడుతుండు చూసినావు కదా నువ్వు ఆ రోజు. నేను దాన్ని ఉంచుకుంటా, దానికి కావాలి, అది నాతోటి రావాలి, అది ఇది అని నాకు ఆ మాటలే తిరుగుతున్నాయి. పూసుకనాది వానితోటి వీకింది అనుకో, నేను బతుకుతానా? నా ఇజ్జత్ ఉంటుందా? నా ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఊర్లే నేను తలెత్తుకుంటానా? ఏ
అంత పని ఏం చెయ్యది రమా. ఆమెకు లేదా పిల్లల మీద ఆలోచన? పిల్లల్ని నిష్పెట్టి వానితోటి పోతుందా? వాడేందో మోరుదో పోడు. నువ్వు రమకు ఫోన్ ఇయ్యకు, ఆమె ఇంట్లోనే ఉండని, మాతోటి మేము పనికి తీసుకుపోతాం, మా దాంట్లో మేము కలుపుకుంటాం, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు గసొంటి. ఏమోలే ఇక. సరే తాగుడు తాగకు రాజు. నువ్వు అన్నం తినలేదని అంటాను, మరి అన్నమన్న తినత్త అయిపోవది ఇంటికాడా. నాకు అది అండిద్దద్దు, అది పెట్టేదద్దు, దాని ముఖం చూసుడు కూడా నాకు నచ్చలేదు. ఇక కొన్ని రోజులు కోపం ఉంటది కానీ ఆమె ముఖం చూడకుండా మంచిదే, నీది నువ్వు వేసుకొని తిను. ఓ సురేష్ గంతగానని చెప్పే సాయంత్రం ఫంక్షన్ కి రా మరి. ఏ రాను, ఇంకా నా బతుకులు ఫంక్షన్లు తిరిగేటట్టున్నదా? అయ్యో గట్ల అనుకుంటే ఎట్లా? కొంచెం ఫంక్షన్ కత్తనన్నా అందరు కనబడితే ఏదన్నా బాధ పోతుందని గట్ల అంటన్నా. ఒంటరిగా ఊకే ఒక్కొనిమే ఉంటే అవే ఆలోచనలు వస్తాయి. రమను కూడా తీసుకొని రా. నేను రానే రాను దాన్ని పట్టుకొని, గాని సరే నేను మళ్ళీ వస్తా. అయ్యో తాకనంటే మళ్ళీ తాగడానికి పోతా మళ్ళీ వస్తా అంటావు. నేనేం హార్డు బీర్లు తాగలత, కొంచెం తెల్లగలు తాగుతా, నా మనసు మంచి లేదు. సరే తాగిపోయి ఇంటికాడ అన్నం తిని ఉండు రాజు, ఎడు పోకు. సరే. పాపం రాజేంది గిట్లయిపోయిండు. ఎంత హుషారుగా చెలాకి ఉండే. ఇక ఎవరికైనా ఉంటది గాని బాధ అనేది భార్య అట్లా చేస్తే. పాపం మా ఆయన కూడా అదే టెన్షన్ పెట్టుకొని హార్ట్ అటాక్ వచ్చి అదైపాయే. అప్పుడేమో అట్లా జరిగిపోయింది. నా జీవితం లెక్క ఇంకొకరి జీవితం కావద్దు అట్లా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫే వస్తాంది. దీంతోటి మాట్లాడు ఎట్లా, ఏం కథ? దాని అయ్యగాడును అన్నగాడు ఏదో చెప్పి వచ్చినట్టున్నారు. అందుకే నా జోలికి అత్తలేరు వాళ్ళు అని అంటే ఏదో కథ ఉన్నది మధ్యలో, గాని లేకపోతే వాళ్ళు ఊకుండేటోళ్ళు గారు. సింగిడి బింగిడి ఇంటి మీద కురికొచ్చేటోళ్ళు ఇప్పుడు ఎందుకు అత్తలేరు అని అంటే ఏందన్నట్టు మరి? ఏమైంది అన్న, గీడేం చెప్తాను? అరే మొన్న మనం దాన్ని కలవడానికి వేయడం కదా, నా లవర్ ను రమను. అవును, ఏమైంది? అయితే 2 రోజుల తర్వాత నేను షాపింగ్ తీసుకుపోయినరా. షాపింగ్ తీసుకుపోయిన కాడ దాని మొగడు చూసిండు, పెద్ద లొల్లయింది. అయ్యో అవునా? ఇక లొల్లయిందిరా. దాని ఇంటికి నన్ను పిలిపించిర్రు. ఇక ఈ నుండి ఆ నయ్యగాడు ఆ అన్నగాడు వచ్చిండు. ఓ మస్తు లొల్లయింది. అందరు ముంగటనే నేను ఉంచుకుంటా దాన్ని, అది నాకు ఇష్టం అని చెప్పిన. అయితే ఇక నన్ను ఏదో ఒకటి చేసి ఎలగొట్టిర్రా బయటికి. ఇక మరి ఏమైందో ఏమో, ఈయన అయ్యగాడున్నో అన్నగాడు వచ్చిర్రు కానీ నన్ను చూస్తారు కానీ నా జోలికి అత్తలేరు. మరి ఏమైందంటావు? ఆహా, అప్పుడంటే పెళ్లి కాలేదు కాబట్టి నీ మీదికి లొల్లి పెట్టిర్రు. ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు లొల్లి ఏస్తే వాళ్ళ ఇజ్జతే పోతుంది, వాళ్ళ బిడ్డనే అంటారని ఇప్పుడు సప్పుడేకుంటారు కావచ్చే అన్నా. ఏమో గాని నాకు దాంతో మాట్లాడకపోతే మనసున పడతలేదురా. ఏం చెయ్యాలి? ఫోను మొత్తం బలగొట్టినట్టున్నారు, అది స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మంచి పట్టు చీర కొనిచ్చిన, పండుగకు ఇటే వస్తుంది కావచ్చు అనని. ఇక వాళ్ళేడ రానిచ్చేటట్టున్నారు. ఏమత్తది గంతలొల్లైనాక? ఏదైనా సలహా ఇయ్యరాదురా? నేను ఆ రమతోటి మాట్లాడాలిరా, ఆమెను కలవాలి. నాకు అంత పిచ్చిలేస్తుంది. ఇప్పటికీ 2 రోజులు అవుతుంది ఆమెతోటి మాట్లాడక. నాకేం చేసుడు అర్థమైతలేదు. అవ నేనేం సలహా ఇయ్యాలే? కాదురా, సప్పుడేక రాజుగారిని చంపేస్తే ఓ పీడొడుతుంది కదా. ఏ రాజుగారిని? అదేరా రమ మొగుణ్ణి. అన్న గట్ల చంపుతారే మనుషుల్ని. మరి మనకు కావాల్సింది దక్కాలనంటే ఎవరిని తొలగిస్తే దక్కుతుందో నాకు ఇప్పుడిప్పుడు ఆలోచన వస్తుంది. ఆ రాజుగారిని చంపేస్తే రమకు ఏ దిక్కు లేక నా దగ్గరికే వస్తుంది కదా. కాదన్నా, నీకు ఒక రమనే దొరికిందా? లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళు ఎవరినో పట్టుకొని పెళ్లి చేసుకోక పెళ్ళయి పిల్లలు ఉన్నదాన్ని ఎంబడబడతావు. అరే వారి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 15 సంవత్సరాల నుండి నా ప్రేమ ఆయన నడుస్తూనే ఉన్నది. నేను అప్పడుసుంది వేరే పిల్ల మీద కన్నెత్తి కూడా చూడలే. నాకు ఇదంటేనే ప్రాణం. కానీ ప్రాణమో గీనమో కానీ ఒక్కళ్ళ ప్రాణం తీసుడు మంచిది కాదు. ఏం కాదురా, ఈయన్ని చంపేస్తేనే ఆ రమ నా దగ్గరికి వస్తుంది. వాడు ఉన్న రోజులు రమ నా దగ్గరికి రాదు. వాడిని చంపేసే ప్లాను చెయ్యాలి ఇక. అబ్బో అన్ను, నువ్వు గిట్లా ఆలోచిస్తానవేంది? ఎవరినన్నా పడతా. నా దోస్తుగాడు ఒకడు ఉన్నాడు,
వాడు గిట్ల మనిషిని చూపిస్తే చాలు సంపి బొందబెట్టుతాడు వాడు. ఇక వాన్నే పట్టకపోతా గాని ఆ ఊరికి ఒకసారి. ఏమోనే అన్నా, నువ్వేదో చేసేటట్టే ఉన్నావు. నువ్వు ఈ ముచ్చట ఏడా అనకు. నన్ను అన్నావు అనుకో, ఆ సలహా నువ్వే ఇచ్చినవని చెప్తా. బావో వాయ్యో గా పనైతే ఏయకే అన్నో, నీ కాళ్ళు మొక్తా. అదే ఆ మాత్రం భయం ఉంచుకో. ఇప్పుడు నేను రమని చూడడానికి పోతానరా, అత్తవా బండి మీద? రాంగా బీర్ తాగుదందా? అవ బీర్ తాగిపిత్తా అంటున్నావు కాబట్టి అత్తపా. అయినా ఎట్లా చూస్తావు? ఆ రమక్క బయటకు రాదాయే, ఆడెవడో ఉంటాడాయే, మరి ఎట్లా రాదో చూద్దాం దారా. ఇంటికాడికి పోయి వెళ్తా, ఎట్లయితే అట్లా. అది కనిపించి దాంతో 2 ముచ్చట్లు మాట్లాడితే నా మనసు నిమ్మలమవుతుంది. దాని ముంగట ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తా. ఇక నా దోస్తుగాని దగ్గరికి రేపు పోయి వానితోటి మాట్లాడి వానికి పైసలు సెటిల్మెంట్ చేసి ఈ రాజుగారిని లేపెత్తా. ఓ గసొంటి ప్లాన్లల్లో నేనైతే ఉండగాని. సరేపా, ఇప్పుడు ఆ ఊరికి పోదాంపా. పద, బైక్ అక్కడ పెట్టినపా. ఏమైందే పూరి, 2 రోజుల పొంటి కంటికే కనబడతలేవు. ఇక నా బిజీ నాకే ఉన్నది. అటు ఇటు తిరుగుడే అవుతుంది. లింగక్క నువ్వేం చేస్తావు? మరి నువ్వన్న మా ఇంటి ముఖ ఎత్తలేవు. నేనెందుకు అత్తలేనే? నేను వచ్చిన నిన్న పత్తకు లేవు, ఎడవేను. నేనా వెరడుల్లా ఇంటికి పోయింటిని పనుండి అయితవే గాని. ఓ పిల్లగా, నీకు లగ్గం లేదు, ముహూర్తం లేదు, ఇక పని లేదా ఏంది? ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? నేనా పని ఏత్తా లేకపోతే లేదు గాని లగ్గం అయితే వేసుకొని బాంచను. ఏమిటికి నీ దగ్గర మొగతనం లేదా ఏంది? ఓ దీనికి రోగం బుట్ట, ఒకటేసారి గంత మాట అన్నదేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరిగా పెళ్లి చేసుకోనంటే ఏమన్నట్టు పిల్లగా? ఏమిటికి వేసుకోవు? మొగతనం లేకపోతేనే వేసుకోరు. నాకు అన్నున్నాయి. అన్నేంటి రాపోడా ఉన్నాయి? అక్క ఆగరాదే, ఆమంతకే ఉన్నదంటే నువ్వింతకే ఉన్నావు. మరి ఎందుకయ్యా? చేసుకోవచ్చు కదా ఓ మంచి పిల్లని చూసుకొని. నాకు పెళ్ళంటేనే ఉచ్చ పడతాంది. ఎందుకనంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా అనుకో ఓ పోరిని, దానికి ముందుగాల లవర్ ఉన్నాడు అనుకో, వాడేం చేస్తాడు? నా లవర్ని వీడు పెళ్లి చేసుకున్నాడని వాడు చంపుతాడు. అట్లా చచ్చుడా? లేకపోతే అవ్వాయ్య బలవంతానికి ఈ పోరి నన్ను చేసుకుందనుకో, ఈ పోరి చంపుతుంది. ఇంకోటి ఏంటిదంటే, ఒకవేళ ఒక అమ్మాయి నచ్చి నేను పెళ్లి చేసుకున్నాననుకో, దానికి నేను మధ్యలో నచ్చకపోయిందనుకో, వేరేటోతో వీగుతుంది. పీగినాక అప్పుడు ఎవరి ఇజ్జత్ పోతుంది? నా ఇజ్జత్ పోతుంది. ఇవన్నీ కథలు చెప్తాను. మరి నువ్వో దాన్ని ప్రేమిస్తేంది? అవునరా, నువ్వెవరన్నా ప్రేమిస్తేంది? మరి నాకు నచ్చిన అమ్మాయి దొరకద్దా? ఒకవేళ దొరికినా దానికి నేను నచ్చకపోతే ఎట్లా? మళ్ళీ అట్లా బాధపడు. అబ్బా, పెళ్లి చేసుకునేటోడు ఎవడన్నా ఇన్ని కథలు చెప్తాడా? అతి నీకు మొత్తానికే చేసుకోవాలని లేనట్టున్నది, అందుకే ఇన్ని కథలు చెప్తాను. అనమ్మాయిడు ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇయో గీ బంటిని పెళ్లి చేసుకోవా అని అడిగితే నేను చేసుకోను పెళ్ళంటే అని అంటాడు. ఎందుకు? ఏమో, అందరు చంపుతారట పెళ్లి చేసుకుంటే, ఏ ఆడిది ఎట్లుండేది తెలియదు అని అంటాడు. అయ్యో, ఆయనకు రాశి ఉన్నది కదా. ఓర్ దీని ముఖం మడ, మా అక్క ముంగటనే రాశి ఉంది కదా అంటది. ఏం రాశి బిడ్డ? ఆయనది ఏం రాశో మనకెట్లా తెలుస్తుంది? చెప్పకు. ఆయన పిల్ల పేరు రాశి. అవునా వైపిల్లగా? నీకు ఉన్నదా పిల్ల? ఏంద్రవారి రాసేవతివా రాశి? అక్క నా రాశి గురించి మాట్లాడుతాంది. ఆహా, నర్సవ్వకు కూడా తెలుసా? నా తమ్ముడేనా, నాకు మన రాశి తెలియదా? అవునా, ఎట్లుంటది మరి? మంచిగా ఉంటదా రాశి? రోజుకొక తీరు మారుతా ఉంటది, చూస్తే తెలుస్తుంది. మా అక్కనేమో నా రాశి ఫలం గురించి మాట్లాడుతుంది. ఆ పీసదేమో నాకెవతో ఉన్న రాశి గురించి అది మాట్లాడుతుంది. ఇద్దరి కమ్యూనికేషన్ మస్తున్నది. రోజుకొక తీరు ఎందుకు మారుతుంది? మనం రోజు ఒక కూరనే తింటానమ్మా పింకి. రోజుకొక కూర తింటాం కాబట్టి ఇట్లనే రాసులు కూడా అంతే, రోజుకొక రకంగా ఉంటారు. అది ఎట్లుంటది, మంచిగా ఉంటదా చెడ్డ ఉంటదా అనేది భగవంతునికి ఎరక. అయ్యో, మరి మీ తమ్ముని రాశి మంచి కాదా ఏంది? ఎందుకు మంచిది కాదు, మంచిదే. ఆ రాశివతో నాకు కనిపిస్తే అయిపోవు, దాన్ని ఈయన నుండి మెల్లగా బ్రేకప్ కొట్టిద్దును. భోగి ముసలోడు ఎటో పోతాండు కదా,
ఓ శంభయ్య ఎటు పోయినవే? ఆ రోజు గంటగనం ఏడ్తివి, నీ ముసల్లానికి అండి పెట్టినవా లేదా? అండి పెట్టనా అవ్వా? మా అండి పెట్టినా నా మనసులున్నది మొక్కుకున్నా. మరెందుకే నీకు అవసరమా గీ వయసులా గదింతోటి ఉండు? ఇక మరి మీలాంటోళ్ళు అట్టిగానే ఉండబట్టే, మాలాంటోళ్ళన్న ఆడోళ్ళతో లేకపోతే ఎట్లా? ప్రపంచం మునిగిపోదా? అబ్బా ఈడు కూడా నాకే పంచెత్తాడుగా. ఆయన ఎందుకు కట్టుకున్నాడు? ఆయనకు రాసి ఉన్నది. ఏమో తీయవలాలా. తిన్నరా మరి? తిన్నమే బాబు, నువ్వు తిన్నవా? ఏం కూర వండింది పోసక్క? పోసక్క లేదా? నువ్వు ఒక్కొని వేస్తాను మెల్లగా. ఇక అదేం చేస్తాందో. ఏ తిన్ననవ్వా. ఏం కూర? తిన్నడిదే అట్టి చేపల కూర ఉండే, అదే తిన్నా. అట్టి చేపలైనా ఏ చేపలైనా నువ్వే కొంటవానే బాబు, లేకపోతే పోసి ఉంటదా? ఇక నా దగ్గరనే పైసలున్నాయి అవ్వా, నేనే కొంటా. దాని దగ్గర ఏం పైసలు పాడైనాయి అని ఉంటది, అన్ని నేనే. అన్ని నువ్వే పెట్టబడితివి, నిన్ను దండించుకోబడితివి. ఏం మంచిగున్నది? సప్పుడేక బుకడంతా అండుకొని తిని మాతోటిడ కూసుండి ముచ్చట్లు పెట్టుకుంటా కాలక్షేపం చేయక ఏమో దాని ముడ్డు పట్టుకొని ఉంటాను. ఏదో తీయవ్వా, అయింది అయిపోయింది. ఇక ఒక్కసారి వచ్చినాక ఎల్లుతామా, ఇక గట్లనే ఉంటది. ఏం చొచ్చుడో ఏం కథను. ముసలోళ్ళు పడసోళ్ళు అవుతారు, పడసోళ్ళు ముసలోళ్ళు అవుతారు. కాలం అంతా వెరైటీగా ఉంది. మరి నీ ఎంబడ రాకపోయే ఎటువేంది? నేను రాంగా తింటాంది. ఓ ముసలోడా, నీ గురించే చెప్తాన్నావు. మంచిగిను ఏదన్నా రూపాయి ఉంటే దాచి పెట్టుకో, అన్నీ దాని దినాలకు పెట్టుకోకు. రేపు నీకేమన్నా మంచాల పడితే అది వెయ్యది నీకు. నేను చెప్తాన్నా. ఇప్పుడు చూసినావు కదా, గా ముసల్దానికి మొక్కుతా అంటేనే గంతలొల్లి వేసింది అది. రేపు నువ్వు మంచాల పడ్డాక అది చూస్తుంది అనుకుంటానవా? ఇప్పుడు ఇంత నీ దగ్గర పైస ఉండబట్టికే నిన్ను మంచిగా వాడుకుంటాంది. పైసను తోడిచినాక చెలో అని నడిపిస్తుంది బయటికి. అవునవ్వా, ఎందుకు నాకు కూడా మొన్నడుస్తుంది ఇవే ఆలోచనలు వస్తున్నాయి దాని కథలు చూస్తా అంటే. నీ పైసలు ఉంటే ఇంత ఎవ్వలైనా అత్తరు, ఏదన్నా సాతన కాకుంటే చేస్తారు. పైస దగ్గర పెట్టుకో, దానికి పెట్టకు. అవునవును, లింగక్క చెప్పింది కూడా కరెక్టేనే బాబు. ఇక పెట్టుకుంటావా? నా దగ్గరనే పెట్టుకుంటా. ఇన్ని రోజులు నేనే అన్నింటికి తీసిన, అన్నిటికి నేనే ఇచ్చిన. కళ్ళు కంటే, కూర కంటే, సబ్బులంటే, సర్పంటే. ఇక ఇప్పడుసుంది అదే పెట్టాలి. నేను సప్పుడేకుంటా, మరి ఏం చేస్తుందో చూస్తాయిగా. ఓ పెగ్గెత్తే మరదలా దానంటావు, ఆయనతో ఉన్నాయన్ని పెడతావు. నీకెందుకే నానమ్మ? మొన్ననే అంతకు ముందు పొట్టు పొట్టు తిట్టింది ఆమె గురించి నీకెందుకే? ఏం ముసలోని ఉత్తే గోస అనిపిస్తుంది. కరెక్టే గాని ఇక నా జాగ్రత్తలు నేను ఉంటా. గోషి నిండా పైసలు ఉన్నప్పుడే అందరూ దేకుతారు. ఒక్కసారి గోషి ఒడిచిందా ఖతమేగా నీ పని. సరే మరి పెరుగు ప్యాకెట్ తెమ్మన్నదవ్వా. అన్నం తింటాను వేసుకొని నేను మీతోటి ముచ్చట పెట్టుకుంటున్నా. ఇక అత్తది మళ్ళా. ఓపో మళ్ళత్తే లొల్లి, దాంతోటి లొల్లికి ఎవడేడవాలే. పోతాన్నా. పెరుగుకు కూడా నువ్వేనా? అన్నిటికీ ఈయననే. ముసలోని ఉత్తే గోస అనిపిస్తుంది నరసవ్వ. నిజంగా మనం ఏం చేస్తాము? వాడు తోడుకున్న బొందల వాడే పడుతుండు. ఓ బంటి, ఏంటి ఏం చేస్తాను? గీల దగ్గర కూర్చొని నువ్వు ఇయ్యాల ఎటు పోలేదా? గా నరేష్ తోటి తిరుగుతావు కదా, నరేష్ లేడా ఏంది? నాకేం తెలుసు నరేష్ గురించి, నీకు తెలియాలి. పోడా, ఆడపిల్లకి ఏం తెలుస్తుందిరా మొగన్ గురించి? అయ్యో మా అక్కకు తెలియదా వాళ్ళిద్దరు లవర్స్ అని? ఈ బిత్తిరి పోరానికి ఏమైందిగా నరేష్ గురించి తిత్తడు గిడా మా నానమ్మ ముంగట. నేను ఉట్టిగానే అన్ననే అక్క. అయితవైతి ఓ అన్న, అటు ఇటు ఈ ఊర్లోకి వచ్చినాం కదా, పోదామా లోపలికి? పోదాం కాసేపు ఆగు. కొంచెం మధ్యాహ్నం గాని ఇంకొంతసేపు ఎందుకే? మధ్యాహ్నం అయితే అందరూ ఇళ్ళకు పోతారు, బయట ఎవరు ఉండరు. అందుకే ఓ అరగంట వెయిట్ చేద్దాం ఆవు. సరే గాని అట్టిగుంటే ఏమత్తదే? రాంగ 2 బీర్లు తెచ్చుకుంటే అయిపోవు. చెరోటి వేయపోదుమా?
ఏ బీర్లు పొట్టు పొట్టేద్దాం నేను ఉన్నా కదా తాగిపియనీకి. ఆగు ఫస్ట్ నా పొల్లని చూడాలే. నా పొల్లు ఎట్లుందో ఆ దొంగ బాడుకోవు నా పొల్లను కొట్టిండ్రా. పాపం కన్ను కాడ దెబ్బ తాకింది, చెంపకు దెబ్బ తాకింది. అవి మానినయా లేదా ఎట్లున్నదో నా కళ్ళతోని చూడాలే. అయ్యో పాపం. అవును, నాకు అందుకే పిసలెత్తాందిరా. 2 రోజులు అవుతుంది చూడక. మరి ఆ నొప్పులు అట్లనే ఉన్నాయా, మరి ఆ బాడుకో డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిండా లేదా అనేది చూడాలనే ఇటు వచ్చిన. సరేతి. గీళ్ళెవలు గీడున్నారు ఇద్దరు మొగోళ్ళు. వీడు మొన్నటోడేనా వెనక నుండి మొత్తం అట్లనే కొడుతుండు. వాడే ఉన్నట్టున్నాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చిండు? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? కాదు, నీకేమన్నా కొంచెమన్నా సిగ్గున్నదా? మళ్ళీ మా ఊరికి ఎందుకు వచ్చినావు? నీకున్నదా అది సిగ్గు అనేది? ఏం మాట్లాడతావు? మరి నీకెందుకే? మా ఇష్టం. ఇదేమన్నా నీ ఊరని రాసి పెట్టిందా లేకపోతే ఊరు మొత్తం కొన్నవా? అత్తం పోతాం, మా ఇష్టం ఇది. గిట్లా మాట్లాడుతున్నావేంది? నువ్వు గింత మూర్దోపు ఉన్నావు. కాదు, మొన్ననే అంతగానం లొల్లి జరిగింది. నిన్ను రామ జోలికి రాకు అని చెప్పిరు కదా, మళ్ళీ నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చినావు? రామ గురించేనేంది నువ్వు వచ్చింది? నేను రమ గురించే వచ్చిన్నో లేకపోతే ఇంకెవరి గురించి వచ్చిన్నో? నాకు ఈ ఊర్లో రమ తప్ప ఇంకెవ్వరు తెలియదా ఏంది? వాళ్ళ గురించి వచ్చిన్నో. నీకెందుకు? నీకేం సంబంధం? నువ్వు అడగటానికి నువ్వెవరు అసలు? నా అక్కవా, నా చెల్లవా, లేకపోతే నా పెళ్ళానివా, ఉంచుకున్నదానివా? చెప్పనుకొని కొడతా. ఆ రోజు బగ్గు ఓవర్ చేస్తున్నావు కదా, మరి పోతే పోని రమా పో అని అంటలేవు నాతోటి. నా రమత్తనే మంచిగా చూసుకుందును కదా. నేను పొమ్మంటే అది వస్తుందా? ఏమని ఈ సంసారం వానికి ఉన్నదాడా? నువ్వెందుకున్న వాళ్ళ ఇంట్లో? నువ్వు తెలివంది పీకంది మాట్లాడక అర్థమైందా? ఈ ముచ్చట్లన్నీ రాజుకు తెలిసినాక రమ సత్తాని పోయింది తెలుసా? బాయి కాడ కొంచెం ఒకటే నిమిషం అయితే ఆమె బాయిలో దుంకేది. నేను కాపాడుకొని వచ్చిన. అందుకే వాళ్ళ మధ్య నుండి లొల్లి పెట్టుకోకురా నేను చెప్తే నువ్వు నన్ను ఇట్లా మాట్లాడుతున్నావు. అవునా? బాయిలో పడతాను పోయిందా? గంతగనం లొల్లి జరిగిందా? అవును, లొల్లి జరిగింది. బాయిలో పడతాను పోతేనే మేము ఆమె బడ ఊరికి పోయి మేము కాపాడుకొని వచ్చినాం. ఇప్పుడు నువ్వు వాళ్ళను మంచిగా బతకనియక మళ్ళా ఈ ఊరికి వచ్చినావు. మళ్ళీ ఏం చేస్తాను వచ్చినావు? పాపం ఇప్పటికే ఆ రాజు మస్తు పిచ్చోడు అయిపోయిండు, మస్తు తాగుతుండు, ఎక్కడ పడితే అక్కడనే పడుతుండు. వాళ్ళిద్దరికి మళ్ళా లొల్లిలు అవుతున్నాయి. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నిన్ను చూస్తే ఆయనకు కోపం ఆగది. అవసరమా? నేను రామ గురించి వచ్చినా నీకు చెప్పిందా? నువ్వు దేని గురించి వచ్చినావో? మేము పొలం నుండి పోయి దారిలో ఉన్నావు. పుష్కనా పొలగాడి వచ్చిండు అనుకో, ఏం చేస్తావు? ఆయన గిటేందుకు అత్తడు? పొలం కాన్నే ఉన్నాడు. ఆడ నీళ్లు పెట్టిండు, అయిపోయింది. ఇదే అత్తడు. అత్తరాని మేమేమో నీడు ఉంటానమా? పోతాం. మేము యోగి తమ్మునికి వేయడా చుట్టాలున్నారు, వాళ్లకు ఎందుకు కొరియర్ వచ్చిందట, ఇయ్యడానికి వచ్చినాం. అయితవే గాని నేను మంచి గోరే చెప్తాను. నువ్వు పాపం ఆ రమ్మజోలికి పోకు. ఆమె మస్తు ఏడుతాంది. ఇప్పటికే మస్తు లొల్లిలు అవుతున్నాయి. పిల్లలు ఉన్నారు ఆమెకు. ఆమె నువ్వు వదిలిపెట్టేసేయి. నాకేం చేయాలో నాకు అన్నీ తెలుసు కానీ నువ్వేం పతివ్రత లెక్క నాకు ఇక్కడ చెప్పకు. నీ పనేందో నువ్వు చూసుకో. చక్కగా నా ముంగటి నుండికి వెళ్ళిపో. మళ్ళా నాకు బీపీ లేచిందంటే ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. ఏమోపో, మీరు ఏమన్నా చేసుకొని చావుర్రి. అమ్మో, నువ్వు ఘోరంగా మాట్లాడుతున్నావు. నేను ఇట్లనే మాట్లాడతా, నాలాగనే నేను ఉంటా, అంతే. వెళ్ళిపో. నువ్వెట్లా చస్తే మాకేంది? ఇదేవతో బాగా ఓవర్ చేస్తాంది. రామమోగన్ని పట్టుకొనే ఉంటాంది. ఆడు నా మీద కురుకత్తా అంటే ఇంకేదన్నా అంటా అంటే ఆగురాజు ఆగురాజు అని వాని మీదనే పడుతుంది. ఇదేమో పతివ్రత లెక్క వచ్చి నాకు చెప్తాంది. అరే, ఆ రాజుగాడు ఇటు చేన్లోనే ఉన్నాడట. నేను పోతారా రామ దగ్గరికి పోయి మాట్లాడతా, నువ్వు ఈయన్నే ఉండు. వాడు ఈ దారి నుండనే వస్తాడు. వాడు వచ్చేది ఉంటే నాకు ఒక్కసారి టిక్కన ఫోన్ కొట్టు. కథం, నేను బయటకు వెళ్ళొస్తా. అదే కానీ ఆయనని ఎప్పుడు నేను చూడలేదు కదా. మా చూసినవురా? సరే, నేను ఫోన్లా నీకు వాట్సాప్లో పెడతా ఫోటో చూడు. ఇదే ఇక్కడనే ఉండు. వాడు ఇట్లా వచ్చేది ఉంటే నాకు ఒక్కటేసారి ఫోన్ చేయి, అంతే. ఫోన్ చేయి, నేను లిఫ్ట్ చేస్తా. అత్తాండు అని అంటే కథం, నేను అట్నుండటే చేస్తా. సరే అన్న. అబ్బా, నీకు 1000 రూపాయలు ఇస్తారా? ఈ హెల్ప్ అయితే చెయ్యి. పోయి రమ్మతోటి మాట్లాడతా. నువ్వు ఆ షెట్ కింద ఉండు, పురాత రోడ్డు మీద ఉండకు. వీడెవడో కొత్తగా కనిపిస్తుండని నీ మీద అనుమానాలు వస్తాయి. సరే సరే, తొందర పోతా. మరి వాడు అత్తడు కావచ్చు. పో. రమ్మతోటి మాట్లాడే ఛాన్స్ దొరికింది. వాడు పొలం కానే ఉన్నాడట.
ఈ బక్కదచ్చిందని ఏమైంది? ఏం చేస్తాందో ఇది సప్పుడు లేదు కదా. ఇంకా నయ్యం డోర్ పెట్టుకోలేదు, అట్టుగానే తీసుంది. చక్కగా ఇంట్లోకి వచ్చిన నేను. రమా, ఓ రమా. ఓ బాడుకో, నువ్వెందుకు వచ్చినవురా మళ్ళా? అరే నాకు నేను చూడబుద్ధి అయింది, వచ్చిన్నే. ఓ నీ కన్ను మండ దొంగ బాడుకోవు, నువ్వు ఏబట్టి బొచ్చడు లొల్లైంది. నేను తన్నులు తిన్నా, నీకు సిగ్గు అనిపించలేదురా? నువ్వు నా ఇంటికి వచ్చినావు, నా మొగడు అత్తడు పోరా, జర నీ పుణ్యం ఉంటది, నన్ను వదిలిపెట్టురా. నీకు దెబ్బలు తాకినాయి రమా, నువ్వు ఎట్లున్నావో అని చూసిపోతా అని వచ్చినా. నీకేమన్నా అయితే నా ప్రాణం తట్టుకోదు కదా. నువ్వు ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. నేను ఎట్లా చచ్చినా మంచిదేరా, కానీ నువ్వు నా జోలికి రాకురా, నీకు దండం పెడతా. నా గురించి నీకు అనవసరం, నాకేదైనా నీకు అనవసరం. నీకు దండం పెడతా, నా జీవితాన్ని సర్వనాశనం చేసినావు మొన్నటితోటే. ప్లీజ్ నాకు ఇప్పటికి ఇంకా టెన్షన్ పెట్టకు, వెళ్ళిపో వెళ్ళిపో, నా మొగడత్తడు, వెళ్ళిపో. పోతనే ఎందుకే అంత అదైతన్నావు? ఆ రోజు నీకు సిగ్గులేదారా? ఎట్లా మాట్లాడినావు ఇంట్లో, నన్ను ఉంచుకుంటా అది ఇదని. ఇంకా నా మొగనికి మొత్తం బీబీ లేపినావు, వాడు పిచ్చోడైతాడు తాగి తాగి. నువ్వు ఇంకా మా జీవితంతో ఆడుకోకు ప్లీజ్. నువ్వెవరినైనా పెళ్లి చేసుకొని ఏమన్నా చేసుకోగాని నా జోలికి మాత్రం రాకు. నీకు దండం పెడతా పో, లేకపోతే నేనే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తాను, నన్ను ఇట్లా టార్చర్ చేస్తుండు అని. అంత ఆడదాని అయిపోయినావా? నీ అవ్వ నా మీద కంప్లైంట్ ఇచ్చి అజ్జెత్తాను అనుకుంటానవా? అంత అదైపోయిందా? అంత మీదకి ఎక్కిపోయినావా నువ్వు? ఏదన్నా మంచిదే, నన్ను తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, కానీ అద్దు బావా ప్లీజ్, మనం మాట్లాడుకున్నాడు అద్దు, ఈ కథలు అద్దు. నా సంసారం ఏందో నేను కాపాడుకోవాలి, నాకు పిల్లలు ఉన్నారు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. ఎవ్వతి నన్ను వేసుకొని బతుకు, కానీ నా జోలికి మాత్రం రాకు. సరే సరే, నువ్వు ఇప్పుడు ఆవేశంతో మాట్లాడుతున్నావో కోపంతో మాట్లాడుతున్నావో సరే సరే, నువ్వే నా దగ్గరకు వస్తావు. నా దగ్గరకు వచ్చేటట్టు నేను చేసి చూపిస్తా. నువ్వేం చేస్తావో బయటనే వేసుకోపో, నా దాకా రానియకు. నేను సచ్చినా మంచిదే, కానీ నీ దగ్గరికి నేను రాను. ఎట్లా రావో చూపిస్తా గాని నీ ఆరోగ్యం అయితే జాగ్రత్త. వానితోటి దెబ్బలు తినకు, వాని జోలికి పోకు, మంచిగా ఉండు అంతే. ఏ పన్నేళ్ళున్నా చిన్న ఫోన్ తీసుకొచ్చిస్తా, నాతోటి మాట్లాడు, సిమ్మేసిస్తా. అరే దరిద్రుడా, నీకేమని చెప్తానా? మళ్ళీ ఏం చేస్తానవురా? నాకు ఫోన్ వద్దు, నేను ఎవరితో మాట్లాడా, నడువిన్నుండే. నాతోటి మాట్లాడడానికి ఇస్తా అంటున్నానే, సాటుకు నీ మొగలు లేనప్పుడు మాట్లాడరాదు? నేను మాట్లాడా, పో నువ్వు విన్నుండి. ఈ ఫోన్ వద్దు, నాకు ఏదొద్దు, నడువు. హలో అన్నా, రాయే అత్తాండు. సరే సరే నేను పోతానా. నీ మొగడు అత్తాండట ఇంటికి, ఆడ ఒక్కల్ని కాపలా పెట్టినా. ఇక జాగ్రత్తగా ఉండు. ఐ లవ్ యూ రామా. నిన్ను మర్చిపోవడం అంటూ ఈ జన్మలో జరగదు. నాకు వేరే అమ్మాయి వద్దు, నాకు నువ్వే కావాలి. నిన్ను ఎట్లా నా దగ్గరికి రప్పించుకోవాలో నేను చూస్తా, నీకు చూపిస్తా. బాయ్ బాయ్, సీ యూ. మంచిగా తిను, మంచిగా ఉండు. ఎన్ని కథలు పడ్డా, ఎన్ని ఏం చేసినా కూడా నేను రాను నీతోటి. నా బతికేందో నా భర్తతోటే, నా పిల్లలతోటే అదైపోతుంది. నువ్వు నుండి పోరా. పోతున్నా మళ్ళొస్తా. ఛీ, ఈ దరిద్ర బాడుకోవు నా ఎంబడ పడతాండేంది? ఈయనకి ఎంత లొల్లైనా కూడా వీనికి కొంచెం కూడా అదైతలేదు. నా భర్తకు దొరికితే ఇంకేమన్నా ఉన్నదా? అసలు వీడు ఎందుకు ఇట్లా చేస్తుండు? ఏం చేస్తాడు? నన్ను వాని దగ్గరికి రప్పించుకుంటా అంటాడు. అసలు ఏం ప్లాన్ వేస్తాడు వీడు? ఏమన్నా వేసుకొని నాకు నా భర్త కావాలి, నా పిల్లలు కావాలి, అంతే. అమ్మా, నేను గజున్నది శ్రీమంతం ఫంక్షన్ కి వెళ్ళొస్తా, మీరు తినేసి పడుకోండి, తొందరనే వస్తా. సరే బిడ్డ, మరి జాగ్రత్త. ఎవరెవరు పోతారు? అందరం పోతున్నాం, నరసక్క నేను పోతున్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసిపోతాం, ఎవరత్తరో రారో తెలియదు గాని. సరే అవ్వ, తొందరరా మరి. తొందరనే వస్తామ్మా. ఏంటండి ఇంకా లతక్క వాళ్ళు రాలేదు? ఫంక్షన్ అయిపోవడానికి వస్తుంది. ఏమో రాజున్ను, మరి వస్తారు కావచ్చు. ఎందుకు ఇంత లేట్ అయిందో ఏం కథను? ఏమైంది నరసవ్వ గింతసేపానే? ఏమైంది లతక్క, ఇంత లేట్ వచ్చిర్రు? ఆ పని ఈ పని చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందిరా. అవునా, అంత అయిపోయింది. నేను మీ గురించే చూస్తున్నా, ఇంకా వస్తలేరేంది అని. అందరూ వెళ్ళి తింటున్నారు. ఏంగా తీరయ్యా, ఇప్పుడు వచ్చినాం కదా. మల్లక్క మాడలు జోరున్నావు కదా, మల్లయ్య బాబేడి? మా అమ్మమ్మ సూపర్ డ్రెస్ వేసింది అల్లా. అవును, రాజన్నకి ఇట్లా రాలేరా ఏంది?
ఏమో తెలియదు మరి, మేము ఫోన్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా, ఇక ఆనకేమైందో తీ. సరే నానమ్మా, ఫోటో దిగుదాం రండి. పదండి అందరం కలిసి తిందాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, జున్నుకు కూడా ఆకలి అవుతుంది కావచ్చు. రార్రే, మీ గురించి నేను చూసుకుంటున్నా, నాకేమో ఆకలి దంచుతాంది. రార్రీ. పదమల్లక్క పద. అయితే దోస్తులు, తిరుపతికి ఏదన్నా డ్రెస్ సెట్ చేద్దామనంటే సెట్ అయితే లేదు దోస్తులు. ఏమనుకోకుర్రి, తిరుపతి అదే గెటప్ లో ఉంటాడన్నమాట. ఏ డ్రెస్ డౌన్లోడ్ చేసి ఆయనకు సెట్ చేద్దామన్నా కూడా సెట్ అయితే లేదు ఆయన బాడీ స్ట్రక్చర్ కి. ఓకే దోస్తులు, ఇక చూడండి. రాణి ఎటువైంది? ఎడ చూసినా కనబడతలేదు. ఓ రాణి, ఇట్రా. ఏంటి? వావ్, సూపర్ ఉన్నావు రాణి, లంగా ఓనీలా. అవునా, థ్యాంక్ యూ. ఏమైంది, నువ్వు డ్రెస్ వేసుకోలేదు? ఇక వట్టిగానే రాని, నాకు టైం లేదు. ఆ పని చేసే వరకే ఇక ఇట్లా అయిపోయింది. తిన్నవా రాని నువ్వు? మన ఇద్దరం తిందాం పదా. లేదు నేను తినేసిన. అయ్యో, నా కోసం వెయిట్ చేయవా? నీకోసం నేను ఎందుకు వెయిట్ చేస్తా? మా అక్క వాళ్ళతోటి తినేసిన, నువ్వు వెళ్ళి తినిపో. అయ్యో రాణి, నీకు నా బాధ అర్థం అయితలేదు. ఏం బాధ? నీకేమైంది? మంచిగా ఉన్నావు కదా, ఏమైంది? లేదు గాని ఓ రాణి. అయ్యో రాణి అని సంపుతున్నావు, చెప్పు ఏంటో. ఈ చీరలా మస్తున్నావు, ఎంత ఇది? 4000. అయ్యో రాణి, 4000? అంత పెట్టి ఉన్నావు గాని నీకొక్కటే తక్కువైతాంది. ఏం తక్కువైతుంది? నీ పక్కన నీకు జోడి దగ్గ అబ్బాయి ఉంటే బాగుండు. మీ ఇద్దరు సూపర్ ఉందరు. అవునా? నేనుండనా నీ జోడీకి? ఏంటండి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంత వెరైటీగా? అట్లేం లేదు గాని. గీడేం చెప్తానవురా? చెప్పే మల్లయ్య బాపు, ఇప్పుడే ఇటు వచ్చినా, ఏమైంది? ఏం లేదురా, ఓ పెగ్గేద్దామని పిలుస్తానా, నువ్వేమో ఏటో తిరుగుతాన్నావు, ఎవలెంబడినో తిరుగుతాన్నావు. నీ ఎంబడ నేను తిరుగుడైతాంది. పా అత్తనప్పాయే మల్లయ్య బాపు. అరే ఇక్కడ ఎవ్వరు లేరు, గా పిల్లతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పెద్ద కోటర్ ఇద్దాంపా. అత్తన్న సురేష్ అన్న ఇచ్చిండు, నేను దాచిపెట్టిన ఇప్పుడు పెద్దది. ఆపో మరి అది పుల్లో తాగుదాంపా. నువ్వా నేను అత్తన్నా? సరే జల్దిరా మరి. ఓ మామయ్య, చెప్పుకోడలా? ఈ డ్రెస్ లో నువ్వు అదిరిపోయావు మామయ్య. సేమ్ పెళ్లి గాని అబ్బాయి లెక్కనే ఉన్నావు. మరి ఏమనుకుంటున్నావు కోడలా? ఈ మామ అంటే ఈ ఊర్లోనే అందగాడు. పెగ్గు పడ్డదా ఏంది నాకు? అంతేగాని పాయ మల్లయ్య బాపు, నేను అత్తన్నా. సరే దా. వీడోడు ఎప్పుడు నా పొల్లతోటి మాట్లాడే వరకే ఈ అనుకుంటా అత్తాడు. కానీ కాస్త నాతోటి తిందు రాలేవు. నువ్వు ఉంటే ఒక బుక్క లోపటికి పోతుంది ఇంకెక్కువ. లేదు అక్కయ్య పిలుస్తుంది, నేను వెళ్తా. నేను రావాలా నీతోటి? ఫస్ట్ తినిపో, నాతోటి వచ్చి ఏం చేస్తావు నువ్వు? పెగ్గు మీద పెగ్గెత్తి ఇప్పుడు పెగ్గేసినాక చేతి పట్టుకొని ఇగ్గి నడుము పట్టుకొని ప్రపోజ్ చేస్తా. ఇక ఎట్లా నాకు పడిపోదో ఈ పొల్ల నేను చూస్తా. సరే తినేస్తా నీ దగ్గరికి. వెళ్ళు. వీడేవాడు బాబు, వచ్చినప్పటి నుండి నన్ను తలుపుకుంటుండు. చూస్తే 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండేటట్టున్నాయి. నాకేమో ఇంకా 30 ఏనాయే. వీడేమో నన్నేమో వేస్తా అని నా ఎంబడ పడుతుండు. అందరు నా ఎంబడ పడేటోళ్ళే, కానీ నేను ఎవరిని మెచ్చాను. అయితే ఫ్రెండ్స్ చూసిర్రా మన వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే కంటెంట్ అనేది అర్థమవుతుంది అన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, ఏం కథ? మరి రమ వల్ల భావనైతే ఒక ప్లాన్ వేసిండు. మరి ఆ ప్లాన్ మీద ఆయన ఉంటాడా లేకపోతే ఏమైతుంది అనేది అయితే తర్వాత వీడియోలల్లో చూద్దాం దోస్తులు. శ్రీమంతమైంది ఇంత సింపుల్ గా చేసేసిర్రు అని అన్నారు. ఇక దోస్తులు టైం లేదు కాబట్టి అట్లా టకటక చేసేసినాం. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. నేను ఎట్లున్న దోస్తులు, ఫంక్షన్ కు జోర్దార్ రెడీ అయినా. నేను ఎట్లున్నానో కింద కామెంట్ పెట్టుర్రి. మరి మా ఈ రోజు అమ్మవారి అవతారం ఏంటిదో మీకు చూపిమంటారా?
ఈ రోజు మా అమ్మవారి అవతారం కాత్యాయని దేవి అవతారం అన్నమాట. చూడండి మా అమ్మవారు ఎంత బాగుందో. అందరూ మొక్కండి మంచిగా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అమ్మవారిని కోరుకోండి. అమ్మ తప్పకుండా చల్లగా చూస్తుంది దోస్తులు. అలాగే మన ఛానల్ మంచిగా ముందుకు పోవాలని నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దోస్తులు. మీరు కూడా అమ్మవారిని మొక్కండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి దోస్తులు. మరి బాయ్, ఇక రేపటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్ దోస్తులు.